కీస్ ఇవాళ రిటర్న్ ఇచ్చేస్తాను, చూడాలి. సో టాస్క్ ఇస్తాను. Pick yellow leaf. Also, I want to pick the orange leaves. హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి జగదీష్ సార్ అండ్ ఇట్స్ మీ ప్రీతి కృష్ణ. ఇవాళ మేము గార్డెన్ క్లీన్ చేయడానికి వచ్చినాం. November 16th అయితే మేము గార్డెన్ని వాళ్ళకి ఇచ్చేయాలి, రిటర్న్ హ్యాండ్ ఓవర్ చేసేయాలన్నమాట. మా ప్లాట్ని మేము ఇప్పుడు క్లీన్ చేయడానికి వచ్చాము. ఎన్ని రోజులు అంటే యూస్ చేసుకున్నాం చెట్ల కోసం, కానీ ఇప్పుడు మేము క్లీన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి, కీస్ ఇచ్చేయాలి. అది క్లీన్ చేయడానికే ఇప్పుడు మేము వచ్చాము. ఇంతకు ముందు వీడియోలో అయితే నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, మేము ఇలా ప్లాట్ తీసుకున్నాం రెంటెడ్, అది క్లీన్ చేసి మళ్ళీ ఇవ్వాలని. అది క్లీనింగ్ వీడియోనే నేను ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్టే ట్యూన్. క్లీన్ చేయకముందుకు గార్డెన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు చలి స్టార్ట్ అయిపోయింది కాబట్టి చలికి మొత్తం చెట్లన్నీ డ్రై అయిపోయాయి. ఇదంతా క్లీన్ చేసి మేము కీస్ని అయితే హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఈ క్యాబేజీ కదా అండి, క్యాబేజేనా ఇది? అది కొంచెం పచ్చి పచ్చినే అనిపిస్తుంది, మిగిలినవి అన్నీ డ్రై అయినాయి. కానీ ఇదైతే 10 to 15 days గ్యాప్లోనే ఇంత డ్రైగా అయిపోయింది. ఎందుకంటే చలి అంతలా ఉండే, ఫ్రీజ్ కూడా వచ్చిందన్నమాట. మధ్యలో 2-3 days ఫ్రీజ్ వార్నింగ్ కూడా వచ్చి ఉండే. సో అలా 2-3 రోజులలోనే బాగా డ్రై అయిపోయింది. ఫ్రీజ్ టైంలో మాత్రం అంతకుముందు చాలా మంచిగా ఉండే. మెల్లిగా కట్టెతో ఇట్లాను రోప్స్ని ఏమన్నా రోప్స్ డాడీ ఇప్పుతాడు తర్వాత. ప్లాంట్స్ కింద ఉన్నాయి చూడు, డ్రైగా ఉన్నాయి చూడు, వాటిని ఒక సైడ్కి ఇట్లాను స్టిక్తో ఇట్లా సైడ్కి ఇట్లా ఇట్లా మెల్లిగా. చెట్టు పోతుంది అక్కడ. కానీ ఎప్పుడు వచ్చి క్లీన్ చేసిరు? అసలు ఎప్పుడు వచ్చి క్లీన్ చేస్తారు? ఇంత చలిలో కూడా వచ్చి క్లీన్ చేస్తారా? ఇవ్వాలంటే కొంచెం వెదర్ మంచిగా ఉంది. కానీ ఇదంతా డ్రై మూట. ఈ చెట్లన్నీ డ్రై అయినాయి, అన్నీ ఇక్కడ వేసేసారు తెంపి. ఇంత స్పేస్ ఉంటుంది. ముందు వీడియోలో చెప్పాను కదా, ప్లాట్స్ క్లీనప్ చేసి ఇచ్చేయాలని. ఇలా ఒక్కొక్కరికి ఇంత స్పేస్ ఉంటుంది. క్లీనప్ డే. ఇప్పుడైతే అందరికీ సంబంధించిన ప్లాట్స్ అన్ని చూపిస్తున్నాను. గార్డెన్ మొత్తంలో ఆల్మోస్ట్ అందరూ క్లీనప్ చేసేసారు. టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి తీసివ్వడానికి. మనం
మనం 3 ప్లాట్లు క్లీన్ చేయాలి కదా ఇప్పుడు. 1 2 అండ్ ఇది 3. చేసుకో, నీది నువ్వు క్లీనప్ చేసుకో. మాకు ఈ గార్డెన్ క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ 2.5 to 3 hours పట్టింది. అన్నీ తీగ చెట్లే కదా, అన్నీ అల్లుకొని ఉన్నాయి. వాటిని సపరేట్ చేసి తెంపేసరికి కొంచెం టైం పట్టింది. కొన్ని కింది నుంచి పచ్చిగానే ఉండే, కానీ లీవ్స్ అన్నీ పూర్తిగా డ్రై అయిపోయాయి అండ్ దానికి వచ్చిన పూత కూడా ఎండిపోయింది. మోరోవర్ మాకు టైం కూడా లేదు, మేము కీస్ ఇచ్చేయాలి. ఇవాళ వెదర్ బాగుంది కాబట్టి ఈరోజే వచ్చి క్లీన్ చేయాలి అనేసి ఫిక్స్ అయ్యాము. ప్లాంటింగ్ చేసినప్పుడు ప్లాంట్స్ పెరగడం కోసం థ్రెడ్స్ కట్టడం, దానికి బొంగులు నాటడం ఇలా చేయడం వల్ల ఇప్పుడు విప్పడానికి చాలా టైం పడుతుంది. సో మీరు చూస్తూనే ఉండండి, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. వేస్ట్ చేశారా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. మీకు మరింత నచ్చితే కమెంట్ కూడా చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు ప్రీతి కృష్ణ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోలు పోస్ట్ చేసినా కానీ యుల్ గెట్ నోటిఫైడ్ అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు బాయ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, సీ యూ సూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.